పుల్వామా అమర జవాన్ల త్యాగాలు మరువలేనివని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ తెలిపారు. మహావీర చక్ర కల్నల్ బి సంతోష్ బాబు జయంతి సందర్భంగా పుల్వామా అమర జవాన్లతో పాటు కల్నల్ సంతోష్ బాబుకు ఘనంగా నివాళులు అర్పించారు. నల్గొండలోని పాత బస్తీ షేర్ బంగ్లా ఆర్య సమాజ మందిరంలో జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ ఆధ్వర్యంలో మహావీర చక్ర కల్నల్ బి సంతోష్ బాబు జయంతి పురస్కరించుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పుల్వామా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ మాట్లాడుతూ పుల్వామా అమర జవాన్ల త్యాగాలు మరవలేనివని కొనియాడారు. అమర జవాన్ల త్యాగాల స్ఫూర్తితో యువత దేశం కోసం పనిచేసేందుకు సైన్యంలో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ సట్టు రేవతి, సట్టు బలరాం, కస్పరాజు వెంకన్న, నరాల శంకర్, ఆవుల మధు, దాసోజు యజ్ఞచారి, దాసోజు యాదగిరి, కూరేళ్ల అశోక్, కొండోజు భాస్కర్, సంపత్, కూరేళ్ల రాములమ్మ, బాలయ్య, కటకం మహేష్, లీలావతి, కూరేళ్ల విజయ, దాసోజు అరుణ, యశోద, సంధ్య, గోవిందమ్మ, నల్ల చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. పాతబస్తీ షేర్బంగ్లాలోని ఆర్య సమాజ మందిరంలో జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరులకు నివాళులు మరియు మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి జయంతి వేడుకలు కూడా ఈ రోజునే జరుపుకోవడం జరిగింది. 2019 ఫిబ్రవరి 14వ తారీఖు రోజున సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క కాన్వాయ్ వెళ్తుండగా పాకిస్తాన్ యొక్క జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేయడం వల్ల మనం 40 మంది జవాన్లను కోల్పోవడం జరిగింది. మరియు 2020 జూన్ 15వ తారీఖున చైనా సరిహద్దులో మనం మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబును కూడా 20 మంది జవాన్లు మనం కోల్పోవడం జరిగింది. వీరు అందరూ మనకు శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోతారు. వీళ్ళ త్యాగాలను మన్నం చేసుకునే విధంగా వారి ఆత్మశాంతి చేకూర్చాలని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. జై హింద్, జై భారత్. పుల్వామా మిలిటరీ జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళుతుండగా కాపు కాచి ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాంబులు పేల్చడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాన్లో ఉన్నటువంటి మన యొక్క భద్రతా దళాలు మొత్తం కూడా చనిపోవడం జరిగింది. ఈ యొక్క దేశం కోసం మిలిటరీ ఈ యొక్క దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. అన్ని దేశాలు కూడా గర్వించదగ్గ పనిచేస్తున్నటువంటి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దుతూ ఈ యొక్క 29 రాష్ట్రాల్లో కూడా అన్ని మన యొక్క రాష్ట్రాలు బాగుండాలని చెప్పేసి మన యొక్క ప్రధాని గారు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ మన దేశాన్ని నెంబర్ 1లో తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు. నల్లగొండ పాత బస్తీలోని ఆర్య సమాజ్ మందిరంలో పుల్వామా దాడి జవాన్ల అమరవీరుల స్మారకాన్ని నిర్వహిస్తూ అన్న కొండోజు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషం. ఎందుకంటే భారత జవాన్ల పట్ల మనకు ఉండేటువంటి భారతదేశ పౌరులు అందరం కూడా వాళ్ళకు మద్దతుగా మనం ఉంటూ మన యొక్క సహకారాలు కూడా మనం వాళ్ళకు అందిస్తూ మన అందరం కూడా ఇక ముందు కూడా భారతదేశ రక్షణ పైన భారతదేశ భద్రత పట్ల మన బాధ్యత ఉంచుతూ మన అందరం కూడా వెళ్ళలా సహకరించాలని అన్నగారి శిక్షణ శిబిర కేంద్రం కూడా ఉచిత శిక్షణ కాబట్టి అన్నగారికి కూడా మన వంతుగా మద్దతు ఉంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మహిళలకు కానీ పెద్దలకు కానీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం.